గుంటగలగరాకు ఇగో ఇలా ఉంటుంది. పువ్వు ఇలా ఉంటుంది. ఇగో దీని పువ్వులు ఇలా ఉంటుంది. ఇది గుంటగలగరాకు కొబ్బరి నూనెలో వేసుకుంటే ఇది నల్లగా అయితే ఎంటికలు నెత్తికి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. బ్లాక్ అవుతాయి. గుంటగలగరాకు అంటే ఏంటంటే ఇదే మా ఇంట్లో మొలిసింది. చాలా ఉంటలే కానీ. హాయ్, హలో, అందరూ బాగున్నారా? నేను ఈరోజు కొబ్బరి నూనెను న్యాచురల్గా కలర్ రావాలని భృంగరాజ తైలం చేస్తాను. ఇందులో 100 గ్రాముల నూనె పోసిన. ఉసిరికాయలు కలమంద అన్నీ రుబ్బలేదండి. మెంతులు, కరివేపాకు, గోరింటాకు, మందార పువ్వులు రెబ్బలేసిన, అన్నీ పచ్చి వేసిన, గుంటగలగరాకు అన్నీ వేసి ఇవన్నీ మొత్తం మరిగించిన. వేస్తే ఇంత నూనె వచ్చింది. ఈ జుట్టుకు చాలా మంచిది. నల్లగా బ్లాక్ అయిపోతాయండి. ఇగో నా జుట్టు మొత్తం తెల్లగా ఉన్నదల్లా ఇగో ఇలా అయింది. ఇగో ఇలా మంచిగా పెరుగుతాయి. నెత్తి కూడా జుట్టు మస్తు పెరుగుతుంది. ఇంత పొడుగైనాయి. మొత్తం తెల్లగా ఉండేది, ఇట్లా మంచిగా అయింది. ఇగో ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయి. ఇవన్నీ తెల్లగా పోతాయి. ఇవన్నీ కలర్ అన్నీ పోతున్నాయి. మంచిగా వస్తుంది జుట్టు. ఓకే, 100 గ్రాముల నూనెకి ఇంత తీసుకుంటే ఇంకొక ఇట్లా అవుతుందండి. ఇది కూడా పెట్టుకోవచ్చు, వేస్ట్ చేయొద్దు. అంత ఇట్లా దగ్గరికి నలిపితే ఇలా అయిపోతుంది. దీన్ని మనం మళ్ళీ పుర్లకు రాసుకోవచ్చు. ఇదంతా ఇలా రాసుకుంటే ఇది బ్లాక్ అవుతుంది. ఇది కూడా ఏం వేస్ట్ కాదు. ఆయిల్ తీసిన మళ్ళీ ఇదంతా పిప్పి అంతా ఇట్లా రాస్తే దీనికి ఉన్న ఆయిల్ కూడా మనకు పడుతుంది. భృంగరాజ నూనె అంటే ఇది ఏ కలర్లు వేసుకోకుండా మనం కెమికల్ అవన్నిటికన్నా ఇది న్యాచురల్గా ఇలా ఇంట్లో తయారు చేసుకోండి. ఇవాళ మంచిగా వస్తుంది. చాలా